కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డ్ ఎంత ప్రాధాన్యమో మనందరం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి. అయితే రేషన్ కార్డుకు సంబంధించి ఇప్పటికే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునేటువంటి వారి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి రేషన్ కార్డులు కూడా తొలగిపోయేటువంటి ప్రమాదం నెలకొంది. దీనికి సంబంధించి తాజా నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలకు కొత్త నిబంధనలను జోడిస్తూ ఎవరికైతే అనవసరంగా భావించి ఉన్నటువంటి రేషన్ కార్డును తొలగించేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేయబోతుంది. దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని కారణంగా వేల మంది లక్షల మంది వరకు కూడా రేషన్ కార్డును కోల్పోవాల్సిన అవసరం రాబోతుంది. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐటీ చెల్లిస్తే ఫ్రీ రేషన్ కార్డ్, అనర్హుల ఏరివేత దిశగా కేంద్రం అడుగులు. సో ఇప్పటి వరకు రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి అనేక మంది కుటుంబాలకు సరికొత్త నిర్ణయం ద్వారా చాలామందికి దేశవ్యాప్తంగా ఈ రేషన్ కార్డు కట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులలో అనర్హులుగా గుర్తించేటువంటి దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది. తద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. సో ఆదాయ పన్ను చెల్లించని వారికి PMGKAY కింద పేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. 2024 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం 1.97 లక్షల కోట్ల వెచ్చించనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో 2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది రేషన్కి. సో దీనికి సంబంధించి రేషన్ అనేది అందరికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి అనుకుంటారు. ఆహార ధాన్యాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మ్యూచువల్గా నడిపించేటువంటి స్కీమ్ ఇది. రేషన్ అనేది ఆహార అవసరాలు ప్రతి ఒక్క పేద కుటుంబానికి చేర్చాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ రేషన్ కార్డు పథకాన్ని అనేది కూడా అమలు చేస్తుంటారు. సో కరోనా నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నటువంటి విషయం కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది. దాన్ని పెంచుతూ వస్తున్నారు కరోనా టైం నుంచి. అప్పుడు ఉచితంగా ఎవరైతే రేషన్ కార్డు పూర్తిగా కరోనా టైంలో లాక్డౌన్ ఉన్నటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి పూనుకుందో ఎలాంటి డబ్బులు లేకుండా దాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు కూడా తీసుకురావడం జరిగింది. సో దేశంలో పెద్ద సంఖ్యలో పౌరుల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇందులో కొందరు అనర్హులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనర్హుల ఏరివేతకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా ఓ ఆఫీస్ ఆర్డర్ను జారీ చేసింది. ఇందులో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహారం ప్రజా పంపిణీ విభాగం జాయింట్ సెక్రటరీతో సమాచారాన్ని పంచుకోనుంది. ఆధార్, పాన్, మదింపు సంవత్సర వివరాలను సమర్పిస్తే నిర్ణీత మొత్తం కంటే ఆదాయం కలిగిన వారు ఉన్నవారి డేటాను DGIT సిస్టమ్స్ అందిస్తుంది. అనర్హుల వివరాల గుర్తింపులో ఈ డేటా కీలకం కానుంది. ఈ గుర్తింపు పూర్తయ్యాక కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. సో ఇప్పటికే ఆదాయ పన్నుకు మనకు మొన్న బడ్జెట్లోనే చూసాం. 12 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వారందరికీ కూడా పన్ను మినహాయింపునిస్తూ కొత్త నిర్ణయం తీసుకొని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అంటే నెలకు 1 లక్ష రూపాయల వరకు కూడా సంపాదించుకునేటువంటి కుటుంబానికి ఆదాయ పన్ను నుంచి వెసులుబాటు కల్పించింది ఒక వ్యక్తికి. సో నెలకు 1 లక్ష రూపాయలు తీసుకునేటువంటి జీతం తీసుకునేటువంటి సంపాదించేటువంటి ఒక వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పేద మధ్యతరగతి సామాన్య కుటుంబాలకు అందించేటువంటి ముఖ్యంగా పేదలకు అందించేటువంటి ఉచిత ఆహారము రేషన్కి సంబంధించినటువంటి పథకము వారికి ఏమైనా అవసరం ఉందా మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉచితాలు అనేసరికి ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా కూడా వాటికి అలవాటు పడుతూ అవసరం లేకున్నా కూడా చాలామంది ఉచితాలకు అవసరం లేనటువంటి వ్యక్తులు కూడా దాన్ని లబ్ధి పొందుతూ ఆ యొక్క ఏదైతే ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి వారి కోసం కేటాయించిందో అది వక్ర మార్గం పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అందుకని వాటిని కట్టడి చేసేందుకే పన్ను కట్టేటువంటి వారందరికీ కూడా నిజంగానే ఒక వ్యక్తి పన్ను ఎందుకు కడతారో తను సంపాదించినటువంటి డబ్బు దారిద్ర్య రేఖ కంటే కూడా ఎగువగా ఉన్నప్పుడు చాలా ఎగువగా ఉన్నప్పుడు ఐటీ పన్ను అనేది ఎవరైనా కూడా పన్ను కట్టడం జరుగుతుంది. అంటే మధ్యతరగతి కంటే కొంత ఎబోగానే ఎర్న్ చేస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికి పేదలకు ఇచ్చేటువంటి ఒక రేషన్ కార్డు ఎందుకు అనేటువంటి విషయం పైన కూడా మనం ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవకాశం ఉంది. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. కారు ఉన్నటువంటి వ్యక్తులకి లేదంటే చాలా ప్రాపర్టీస్ ఉన్నటువంటి వ్యక్తులకు వీళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి వ్యక్తులు కూడా రేషన్ కార్డును అనుభవిస్తున్నటువంటి వారందరూ కూడా ఉన్నారు. అది ఎట్లాగూ మరి అక్రమార్గం పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గతంలో మనం చూసాం. కాబట్టి వాటన్నిటిని కూడా
కట్ చేస్తే పూర్తిగా ఆదాయం మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 లక్షల కోట్ల వరకు ఈ రేషన్ బియ్యానికి ఈ సంవత్సరం 2.03 లక్షల కోట్లను ప్రతిపాదించినటువంటి సందర్భంలో చాలామంది దీంట్లో నుంచి అనవసరమైనటువంటి వ్యక్తులందరూ కట్ చేస్తే కొంత తక్కువ బడ్జెట్లోనే ఇదంతా సరఫరా అంతా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ డబ్బును ఇతర అవసరాలకు వెచ్చించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు డబ్బు అనేది వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా దేశ ఆర్థిక ప్రగతికి బాటలు పడడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఏదేమైనా కూడా కేంద్రం తాజాగా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది, ఎంతమంది రేషన్ కార్డుదారులు ఈ యొక్క కేంద్రం తీసుకునేటువంటి స్టెప్ ద్వారా అందులో నుంచి రేషన్ కార్డు పథకాల నుంచి తొలగించబడతారు, దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే మొదలైంది. దీన్ని ఎట్లా గుర్తిస్తారు, పూర్తి స్థాయిలో అక్యూరియస్గా ఉంటుందా లేదా అనేది మనం చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.